రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ మొన్నటిసారి గెలుస్తుందా ఓడుతుందా అన్నటువంటి సందేహాలు ఇచ్చినటువంటి సర్వేలు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు 2024కు ముందు కీలకమైనవి. 4 విజయం సాధించి ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఉత్తరాఖండ్లో మళ్ళీ గెలవడం భారతీయ జనతా పార్టీ. అదే సమయంలో మధ్యప్రదేశ్లో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దాన్ని చీల్చి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా లేదా అన్నటువంటి సందేహాలు. మధ్యప్రదేశ్లో విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, రాజస్థాన్లో ఒకసారి గెలిచిన వాళ్ళు ఒకసారి ఓడిపోతూ ఉంటారు. అట్లాంటి స్టేజ్లో బీజేపీ రావాలి, కానీ అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ రాబోతోంది అన్నటువంటి సర్వేల మధ్యలో ఏమైపోతుంది అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ కంగారు పడింది. కాంగ్రెస్ అయితే భారతీయ జనతా పార్టీ ఘన విజయమే సాధించింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో రాజస్థాన్లో పరిస్థితి ఏంటి? టోటల్గా 6 శాసనసభ స్థానాలకి వాళ్ళందరూ జాతీయ స్థాయికి వెళ్ళడం వల్ల అక్కడ వచ్చినాయి, కానీ చనిపోయినటువంటి వాళ్ళ వల్ల కానీ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో 6 స్థానాలకి ఎన్నికలు జరిగితే 6 బీజేపీ గెలుచుకుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ శూన్యమయ్యింది.